హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు మనం నేర్చుకుందాం పైథాన్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఏంటంటే బిగినర్ లెవెల్లో మనకి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము బిగినర్ లెవెల్ అని చెప్పేసి లర్న్ పైథాన్ ఇన్ 2 hours అని చెప్పేసి ఒక వీడియో చేసాము. దానిలో మనం పైథాన్ బేసిక్స్ అంతా నేర్చుకున్నాం అనమాట. ఆ పైథాన్ బేసిక్స్ తర్వాత మనము కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలన్నమాట. ఆ ప్రోగ్రామ్స్ చేస్తే కానీ మనకి ఆ బేసిక్ పైథాన్ అర్థమైందో లేదో మనకు తెలుస్తుంది అనమాట. నేను ఆ వీడియోలో లర్న్ పైథాన్ ఇన్ 2 hours అని చెప్పేసి ఆ వీడియోలో నేను దాదాపు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క టాపిక్ తర్వాత ఎగ్జాంపుల్స్ అనేది కూడా చేశాను అనమాట. లైక్ ఫర్ లూప్ తర్వాత ఫర్ లూప్ ఎక్కడ యూస్ చేస్తారు, అయితే ఫర్ లూప్లో 1 to 10 నెంబర్స్ ఎట్లా ప్రింట్ చేయాలి, ఇట్లాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా క్రియేట్ చేసామన్నమాట. కంపేర్ చేసామన్నమాట. అలానే ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని సమ్ ఆఫ్ ద కోడ్స్ అనమాట. లైక్ హలో వరల్డ్, స్వాప్ 2 numbers, లేకపోతే ర్యాండమ్ ఫంక్షన్ చేసి ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయటం, అలా లేకపోతే ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్, ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ అని చెప్పి కొనుక్కోవడానికి ఇట్లాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేద్దాం అనమాట. ఇదేంటంటే మనం 1 stretchలో బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్స్ అన్నీ నేర్చుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే 1 stretchలో బేసిక్ ప్రోగ్రామ్స్ అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ప్రింటింగ్ ద హలో వరల్డ్ అనమాట. హలో వరల్డ్ ఎట్లా ప్రింట్ చేయాలి, అది ఓన్లీ పైథాన్లోనే. మనం డైరెక్ట్గా ఇక్కడ మనకి ఏంటంటే పైథాన్లో డైరెక్ట్ ప్రింట్ అని చెప్పేసి యూస్ చేసామనుకోండి, ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చేసామనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ గెట్ హలో వరల్డ్ అనమాట. ఇట్లా మనకి డైరెక్ట్గా ప్రింట్ ఫంక్షన్ అని చెప్పేసి యూస్ చేసేసి మనం హలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత యాడ్ 2 numbers అనమాట. ఇక్కడ మనము యాడ్ 2 numbers అని చెప్పేసి అనుకున్నప్పుడు మనం డైరెక్ట్ యూజర్ ఇన్పుట్ తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ మనం అసైన్ చేయొచ్చు అనమాట. మనం ఇప్పటివరకు మనం ఓన్లీ ప్రింట్ ఫంక్షన్ ఒకటి చూసాం కాబట్టి మనం విల్ నాట్ టేక్ యూజర్ ఇన్పుట్ అనమాట. విల్ టేక్ డైరెక్ట్లీ మనం ఒక వాల్యూని అసైన్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందాం, n1 = 4, n2 = 3. ఇలా తీసుకున్నాక మనం ఏం చేయాలంటే వీ కెన్ టేక్ ఏ వేరియబుల్ నేమ్ యాజ్ సమ్ = n1 + n2 అని చెప్పేసి ఇచ్చేసాం అనుకోండి. ఇచ్చేసిన తర్వాత మనం దీన్ని కంపైల్ చేసాం అనుకోండి, విల్ నాట్ గెట్ ద సమ్ అనమాట, జస్ట్ ఇట్ విల్ కంపైల్ అనమాట. సో టు గెట్ ద సమ్ అంటే వాల్యూ కావాలి కాబట్టి వీ కెన్ యూస్ ప్రింట్ ఫంక్షన్ అనమాట. ప్రింట్ ఫంక్షన్లో మనం డైరెక్ట్గా సమ్ అని ఇచ్చేసాం అనుకోండి, విల్ గెట్ ద సమ్ వాల్యూ అనమాట. ఇక్కడ మీరు చూసింటే ప్రింట్ ఫంక్షన్లో అంటే మనం ఒక స్ట్రింగ్ని ఇస్తున్నాం అనమాట. హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ చేయమని చెప్పి ఇస్తాం అనమాట. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ ఇస్తాం అనమాట. ఒక వేరియబుల్లో ఒక వాల్యూ సంథింగ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్ అయితే నెంబర్ అసైన్ అయిపోయి ఆ వాల్యూ ప్రింట్ చేస్తామంట. ఇక్కడ వీఆర్ గెటింగ్ సమ్ అంటే వేరియబుల్ది డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది అనమాట. వేరియబుల్ అసైన్ అయిన వాల్యూని డైరెక్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. సో యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ ఏం జరిగిందో. ఇక్కడ వీఆర్ యూజింగ్ ద ప్రింట్ ఆఫ్ సమ్ అంటే నథింగ్ బట్ వేరియబుల్ యూజ్ చేసి మనము దానికి ఉన్న వాల్యూ అసైన్ అయిన వాల్యూని ప్రింట్ చేస్తాం అనమాట. ఇక డైరెక్ట్గా స్ట్రింగ్ అంటే మనం ఏమి ఇస్తున్నామో అది ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం స్వాప్ 2 numbers అని చెప్పేసి చూద్దాం అనమాట. స్వాప్ అనేది మనకి మీరు సిలోనో సిపిపిలోనో చేసినప్పుడు విల్ బి యూజింగ్ సమ్ టెంపరీ వేరియబుల్ యూజ్ చేసి మనము స్వాప్ ఆఫ్ 2 numbers చేస్తాం అనమాట. కానీ పైథాన్కి వచ్చేసరికి చాలా ఈజీగా చేయొచ్చు అనమాట స్వాప్ ఆఫ్ 2 numbers. సపోజ్ ఏ = 3, b = 5 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏ వాల్యూలో 5 రావాలి, బి వాల్యూలో 3 రావాలనుకోండి. వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఏ = b ఇచ్చేసామనుకోండి. బీలో ఉన్న వాల్యూ డైరెక్ట్ ఏలోకి వెళ్ళిపోతుంది, ఏలో ఉన్న వాల్యూ బీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే విల్ బి యూజింగ్ ప్రింట్ అనమాట. ప్రింట్ డబుల్ కోట్స్లో ఇచ్చి ఏ = ఇచ్చేసిన తర్వాత మనం కామా ఇచ్చి ఏ వాల్యూ అని ఇచ్చేసాం అనుకోండి. ఏమవుతుందంటే ఏ వాల్యూ ఇచ్చామనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఏ = అని చెప్పి ప్రింట్ అయ్యి ఇక్కడ ఏ వాల్యూ ఏముందో అంటే ఏ వాల్యూలో అసైన్ వాల్యూ ఏంటంటే అది ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఏ = 5, ఏ = 3 అని చెప్పి ప్రింట్ అవుతుంది అనమాట స్వాప్ అయిన తర్వాత. సో నెక్స్ట్ అలానే ప్రింట్ b = b ఇచ్చామనుకోండి, విల్ బి డైరెక్టింగ్ ఇక్కడ ఏంటంటే మీరు చూసింటే గమనించంటే మనం ప్రింట్ ఫంక్షన్లో 3 అంటే ప్రింట్ ఎలా యూస్ చేసామని చెప్పి చూసాం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనం వాల్యూ ఇచ్చింది అసలు వచ్చేస్తుంది. హలో వరల్డ్ అడిగితే హలో వరల్డ్ వస్తుంది, హాయ్ అఖిల్ అంటే హాయ్ అఖిల్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక వేరియబుల్ని అసైన్ చేసినప్పుడు
ఆ వేరియబుల్ని కాల్ చేసామనుకోండి, ప్రింట్ ఆఫ్ సమ్ ఇస్తే ఆ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సమ్లో 7 ఉంది కాబట్టి 7 వచ్చింది. ఇక్కడ ఏంటంటే ప్రింట్ మనం ఒక స్ట్రింగ్ ఇస్తున్నాము, పక్కన ఆ స్ట్రింగ్కు అసైన్ చేసే వాల్యూ కూడా ఇస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే దీన్ని కంపేర్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందో స్వాప్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనకి A = 3 ఉండేది, దాని తర్వాత స్వాప్ చేసిన తర్వాత A = 5 వచ్చేసింది. ఇవన్నీ మీరు గమనించింటే A = 5, ఇక్కడ 5 వచ్చేసిందంట, ఏ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్క్వేర్ రూట్. ఇప్పుడు మీరు స్క్వేర్ రూట్ వచ్చేసరికి మీరు చాలామంది ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పేసి ఎన్ని చేస్తుంటారు అనమాట, సిలో కానీ సిప్లపీలో కానీ. మనకి కానీ ఎన్ని లా కొంచెం ఇంపోర్ట్ లైబ్రరీస్ అన్నీ మనకి సరిగ్గా తెలియదు అనుకోండి. అసలు స్క్వేర్ రూట్ అంటే ఏంటి చెప్పండి? నథింగ్ బట్ √0.5 అంతే కదా. A⁻1/2 సపోజ్ 4⁻1/2 అంటే నథింగ్ బట్ 2 కదా, అంటే నథింగ్ బట్ 1/2 అంటే 0.5 కదా. సో ఇప్పుడు సపోజ్ ఒక వాల్యూ లైక్ A = 16 అనుకోండి, దీన్ని స్క్వేర్ రూట్ కావాలనుకోండి, 16 ఒక స్క్వేర్ రూట్ కావాలనుకోండి, నమ్ ఆఫ్ A దట్ ఈస్ నథింగ్ బట్ నమ్ ఆఫ్ ఓకే వీ కెన్ యూజ్ A స్క్వేర్ రూట్ అని చెప్పేసి ఇచ్చేస్తే సరిపోతుంది. లైక్ వేరియబుల్ అందుకని మనకి అర్థం అవ్వాలి కాబట్టి A × 0.5 ఇచ్చేసామనుకోండి, ప్రింట్ A ఆఫ్ స్క్వేర్ రూట్ ఇచ్చేసామనుకోండి, విల్ గెట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అనమాట. అసలు ఇక్కడ డబల్ ఇంటూ ఇచ్చామనుకోండి, అంటే నథింగ్ బట్ అది పవర్ అనమాట. సపోజ్ ఏ స్క్వేర్ రూట్ కాబట్టి మనకి 0.5 ఇచ్చాం. సపోజ్ నేను దీన్ని రన్ చేసిన తర్వాత చెప్తాను. సో 4 వచ్చేసింది. సపోజ్ నేను నార్మల్గా ఈ స్క్వేర్ రూట్కి సంబంధం లేదు, నార్మల్గా మనం లర్న్ పైథాన్ ఇన్ 2 hours దానిలో మనం ఆపరేటర్స్ అని చెప్పేసి యూజ్ చేసాం అనమాట. ప్లస్ ఆపరేటర్, మైనస్ ఆపరేటర్, మల్టిప్లై ఆపరేటర్, డబుల్ మల్టిప్లై అంటే డబల్ ఇంటూ, అలానే డివిజన్, డివైడ్, స్లాష్ ఆపరేటర్ అని చెప్పేసి డబుల్ స్లాష్ ఆపరేటర్ అని చూసాం. అక్కడ సపోజ్ ఇక్కడ A = 4 ఇచ్చేసి, B = 3 ఇచ్చేసి, దాని తర్వాత ప్రింట్ A × B ఇచ్చేసాం అనుకోండి, విల్ గెట్ ద వాల్యూ 64 అనమాట. ఈ 64 ఏంటంటే 4⁻3 అనమాట, నథింగ్ బట్ 4 × 4 × 4 అంటే 4ని 3 times మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ. కానీ A × B చేసామనుకో, ఓన్లీ 1 time ఇంటూ ఇచ్చామనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అనమాట, 12 వచ్చేస్తుంది అనమాట. సో డిడ్ యు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబల్ ఇంటూ అండ్ సింగిల్ ఇంటూ అనమాట. సింగిల్ ఇంటూ అంటే మల్టిప్లికేషన్, డబల్ ఇంటూ అంటే నథింగ్ బట్ పవర్ అనమాట. సో 0.5 అంటే నథింగ్ బట్ స్క్వేర్ రూట్ అనమాట. సో విల్ బి యూజింగ్ A × 0.5 అని చెప్పేసి యూజ్ చేస్తాం అనమాట. దాని తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసరికి లూపింగ్ స్టేట్మెంట్స్ అనమాట. పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్ కనుక్కోవడానికి మనం లూపింగ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం అనమాట. నథింగ్ బట్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ అంటే నెస్టెడ్ ఇఫ్ ఇట్లాంటివి యూజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనము ఒక నెంబర్ తీసుకుందాం. నేను డైరెక్ట్గా వాల్యూస్ అసైన్ చేస్తున్నాను, వీఆర్ నాట్ టేకింగ్ ద యూజర్ ఇన్పుట్స్ అనమాట. ఎందుకంటే మనకి ఇంకా ప్రస్తుతానికి మనం యూజర్ ఇన్పుట్ ఇలా తీసుకున్నాం నాకు తెలియదు. సో A = 5 తీసేసుకున్నాను అనుకోండి, ఈ 5 పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని మనకు తెలుసుకోవాలన్నమాట. సో ఇఫ్ A is greater than 0, then we have to print పాజిటివ్ నెంబర్. మీరు ఇక్కడ గమనించుంటే మనం ఇఫ్ తర్వాత ఇది పెట్టామన్నమాట కాలం, దాని తర్వాత మనకు కొంచెం ఇది నథింగ్ బట్ ఇంటెండేషన్ వచ్చింది అనమాట. మనకి పైథాన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటెండేషన్ ఈజ్ ద కంపల్సరీ అనమాట. సపోజ్ నేను కనుక ఇది ఇవ్వలేదు అనుకోండి, ఇంటెండేషన్ నేను ఇవ్వలేదు, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఎక్స్పెక్టెడ్ ఇంటెంట్ బ్లాక్. సో ఇక్కడ ఏమర్థమైంది, వీఆర్ గెటింగ్ ఎన్ ఎర్రర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటెండేషన్ ఎర్రర్. సపోజ్ నేను ఇప్పుడు ఇంటెండేషన్ ఇచ్చాను అనుకోండి, let me run it, I'll get the positive number. It is A = 5, 5 is greater than 0, I'll get the positive number. So మనకి చెక్ వెదర్ ఏ నెంబర్ ఇస్ పాజిటివ్ ఆర్ నాట్ అనేది ఇంకా జరగలేదు, మొత్తం అవ్వలేదు, ఇది సగం అయింది. సపోజ్ ఆ నెంబర్ కనుక -0 కాకపోతే అప్పుడు ఏం చేయాలి? ఎల్స్ ఇఫ్ దర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద లూప్, ఇఫ్ లూప్ నుంచి నెక్స్ట్ లూప్కి వస్తున్నాం. ఎల్స్ ఇఫ్ L less than 0 అయితే అప్పుడు ఏమవ్వాలి? ప్రింట్ నెగటివ్ నెంబర్ అనమాట. సో
మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్. సపోజ్ జీరోకి ఈక్వల్ అవ్వచ్చు, అప్పుడు ఏం చేయాలి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎల్స్ అని చెప్పేసి యూస్ చేసేసి వీ కెన్ గివ్ ప్రింట్ జీరో అనమాట. ద నెంబర్ ఇస్ జీరో. యా, సో as soon as we'll run it, we got some error అనమాట. What is the error? ఇక్కడ మనకి పైథాన్లో ఎలిఫ్ అని ఉంటుంది కానీ ఎల్సిఫ్ ఉండదు. సో ఒకసారి మీరు చూద్దాం. మనం డైరెక్ట్గా C++లో అట్లా చూసాం. ఇప్పుడు మనం చూద్దాం ఎల్స్ ఇఫ్ ఇన్ పైథాన్ అంటే ఏమొస్తుందో చూద్దాం. పైథాన్లో ఎల్సిఫ్ ఎట్లా యూస్ చేయాలి, W3 స్కిల్స్. ఇది మనకి మంచి వెబ్సైట్ అనమాట. విల్ గెట్ సో మెనీ థింగ్స్ అనమాట, బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఎలిఫ్ ఉందన్నమాట. ద ఎలిఫ్ కీవర్డ్ ఇన్ పైథాన్ ఇస్ పైథాన్స్ వే ఆఫ్ సేయింగ్ ద ఇఫ్ ద ప్రీవియస్ కండిషన్ వర్ నాట్ ట్రూ దెన్ ట్రై దిస్ కండిషన్ అనమాట. మీరు గమనించింటే మనకి సిలో కానీ C++ కానీ విల్ యూజింగ్ ఎల్సిఫ్ అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఎలిఫ్ అనమాట. ఎలిఫ్ ఇస్ ద కీవర్డ్ ఇన్ దిస్. సో విల్ గెట్ ఆటోమేటికల్ పాజిటివ్ నెంబర్ అనమాట. సపోజ్ ఇఫ్ ఐ గివ్ -5, then we will get negative number అనమాట. But there is an error. So we have given here n అనమాట. We have to give variable name as a. So we will be getting negative number అనమాట. Suppose 0 ఇచ్చాను అనుకోండి, we will be getting 0 అనమాట. సో ఇలాగా మనము వెదర్ నెంబర్ పాజిటివ్ కాదని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం జనరేటింగ్ ఏ ర్యాండమ్ నెంబర్ అని చెప్పేసి చూద్దాం అనమాట. మనకి మీరు గమనించుంటే నేను లర్నింగ్ పైథాన్ ఇన్ 2 అవర్స్లో అయితే ర్యాండమ్ ఫంక్షన్ గురించి చెప్పలేదు. బట్ మనకి పైథాన్లో మెయిన్గా మీరు గమనిస్తే ర్యాండమ్ ఫంక్షన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఆ ఫంక్షన్ యూస్ చేసి మనము దాంతో ఒక మెథడ్ అనమాట, డాట్ ర్యాండిట్ అని. ఆ ఫంక్షన్ యూస్ చేస్తే మనము అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఇచ్చేసాం అనుకోండి, మనకి ఆటోమేటిక్గా ఆ లిమిట్లో ఆ రేంజ్లో మనకి ఏదో ఒక నెంబర్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఆ ర్యాండమ్ ఫంక్షన్ ఎలా ఇంపోర్ట్ చేసుకో చూపిస్తాను అనమాట. ఇంపోర్ట్ ర్యాండమ్ యూస్ చేసి దాని తర్వాత ప్రింట్ ర్యాండమ్ డాట్ ర్యాండిట్ ఆఫ్. మనకి సపోజ్ 100 నుంచి 300 లోపల ఒక నెంబర్ జనరేట్ అవ్వాలనుకోండి, వీ కెన్ యూస్ 100 to 300 అనమాట. దట్ ఈస్ వాట్ 100 ఈస్ ద లోయర్ లిమిట్, 300 ఈస్ ద అప్పర్ లిమిట్ అనమాట. యూ గెట్ ద వాల్యూ ఆఫ్ 100 అనమాట. సో ఇప్పుడు నేను ర్యాండమ్ ఫంక్షన్లో ర్యాండమ్ ఫంక్షన్ ఇన్ పైథాన్ అని చెప్పేసి చెక్ చేస్తాను అనమాట. మీకు సపోజ్ మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే నేను దాదాపు క్లారిటీ చెప్తున్నాను. సపోజ్ మీకు ఇంకా దాని గురించి ఇంకా ఎక్కువ మెథడ్స్ గురించి తెలుసుకోవాలనుకోండి, లైక్ షఫుల్ మెథడ్, ర్యాండమ్ ఫంక్షన్ చేస్తాను, ఇట్లాంటి వీ కెన్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద W3 స్కూల్స్ అండ్ వీ కెన్ గెట్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. ద ర్యాండమ్ మాడ్యూల్ హ్యాస్ సెట్ ఆఫ్ మెథడ్స్, సీడ్, ర్యాండిట్స్. చూడు, ర్యాండిట్ ఫంక్షన్ ఇస్ రిటర్న్స్ అండ్ ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ ద గివెన్ రేంజ్ అనమాట. మనం దాని గురించి ఇప్పుడు చూసాం. ఇంపార్టెంట్ సేమ్ ర్యాండమ్ అండ్ ఇట్లా మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట ర్యాండమ్. మనకి W3 స్కూల్స్ అదే ర్యాండమ్ ఫంక్షన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే లూడో మీరు ఆడింటే లూడో కింగ్ అలా మనకి డైస్లో 1 to 6 అనేది చెప్పేసి ఒక వాల్యూ మనకి రావాలన్నమాట డైస్లో. అందుకని అప్పుడు మనం అక్కడ ర్యాండమ్ ఫంక్షన్ యూజ్ చేసింటారు అనమాట. మనకి ఏది కావాలంటే అది పడదు కదా. ఇదో సపోజ్ మనం డైస్లో నార్మల్గా ఆడుతున్నామంటే మనకి ఎట్లా కావాలంటే దానికి కొన్ని ట్రిక్స్ వేసుకొని 6 కావాలంటే 6 వేసుకోవచ్చు అట్లా. బట్ ఆన్లైన్ ఆడేటప్పుడు మనకి ఏది కావాలంటే అది రాదనమాట. దే హ్యావింగ్ సమ్ ర్యాండమ్ ఫంక్షన్ యూస్ చేస్తారు కాబట్టి 0 అదే 1 to 6 మధ్య ఏదో ఒక వాల్యూ రావచ్చు అనమాట. సో అందుకని అక్కడ లూడో కింగ్లో మనకు అది యూస్ ఉంటుంది అనమాట. దీనిలో మీరు గమనించంటే ర్యాండింట్లో మనము ఫస్ట్ అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇచ్చాం. దాన్ని ఇక్కడ ఇలా W3 స్కూల్స్ ఇలా ఇచ్చారంటే స్టార్ట్ అండ్ స్టాప్ ఇచ్చారనమాట. ఇలా మనకి ర్యాండమ్ ఫంక్షన్ అని చెప్పేసి బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వచ్చేసరికి యూజర్ ఇన్పుట్ ఎట్లా తీసుకోవాలి, రీడ్ అండ్ ఇన్పుట్, రీడ్ ఫ్రమ్ ద ఇన్పుట్ అనమాట. రీడ్ ఫ్రమ్ ద యూజర్ అంటే బాగుంటుంది నాకు తెలిసి. రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఇప్పుడు ఏం చేయాలంటే సపోజ్ ఐ వాంట్ మై ఏజ్ అనమాట. ఏజ్ ఈక్వల్ టు యూ కెన్ గివ్ ఇన్పుట్. సపోజ్ నేను ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు చూడండి ఎట్లా మొత్తం ఉంటుందో. ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్. నెక్స్ట్ ఐ కెన్ గివ్ వాట్ ప్రింట్ ఏజ్ అనుకోండి. సో యా అడుగుతుంది అనమాట ఏజ్ ఏమి ఇస్తా ఉంటే 54 అని ఇచ్చాను అనుకోండి. ప్రింట్ ఏజ్ కాబట్టి నాకు 50. బట్
ఇక్కడ ఏంటి ఏమవుతుందంటే ఆ ఏజ్ ఏ టైప్ అంటే స్ట్రింగ్ టైపా ఇది కనుక్కోవాలనుకుంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఏజ్ అనేది మీరు చాలామంది ఏజ్ నేను 54 ఇచ్చేస్తే 54 అయింది సో ఇట్ బి ఇంటీజర్ అనుకుంటారు బట్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ అనమాట సపోజ్ టైప్ ఫంక్షన్ యూస్ చేసి నేను టైప్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చాను అనుకోండి విల్ గెట్ ఎస్ స్ట్రింగ్ అనమాట ఎస్టీఆర్ సో ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్గా ఇన్పుట్ అనేది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది అనమాట సపోజ్ మనకి ఇంటీజర్గా కావాలనుకోండి వీ హ్యావ్ టు యూస్ ఇంట్ అనమాట ఇంట్ అని చెప్పేసి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇచ్చేస్తే దెన్ ఇట్ విల్ బి టేకింగ్ యాజ్ ఇంటీజర్ అనమాట 43 ఇచ్చాను అనుకోండి ఏజ్ నా ఇఫ్ ఐ రన్ ఇట్ ఐ గెట్ ద ఇంటీజర్ అనమాట సో డిఫాల్ట్గా మనకి ఇన్పుట్ అనేది స్ట్రింగ్గా తీసుకుంటుంది అనమాట బట్ మనం ఇంటీజర్ కావాలనుకోండి యూ హ్యావ్ టు గివ్ స్పెసిఫై ద ఇంట్ అని చెప్పేసి స్పెసిఫై చేయాలన్నమాట సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఇంత మీరు గమనించండి ఐఎమ్ గెటింగ్ జస్ట్ ఇట్లా వస్తుంది అనమాట లైక్ ఐ హ్యావ్ టు డూ ద ఇన్పుట్ అనమాట సపోజ్ సో ఇక్కడ మీరు గమనించండి ఐఎమ్ జస్ట్ గెటింగ్ ద జస్ట్ నాకు ఊరికి ఏదో ఒక ఇన్పుట్ ఇవ్వమంటుంది నాకు సపోజ్ నేను ఒక పెద్ద కోడ్ చేస్తాను అనుకోండి పెద్ద ఫంక్షన్స్ చేసి లైక్ ఐఎమ్ వర్కింగ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఐ డోంట్ నో ఇది ఏ ఇన్పుట్ అయ్యాలో నాకు తెలియదు సో ఇట్ ఈస్ బెటర్ టు గివ్ సంథింగ్ లైక్ అసలు ఏంటని చెప్పేసి మనకి తెలియాలనుకోండి సో వీ కెన్ గివ్ దట్ ప్రింట్ స్టేట్మెంట్ అనమాట లైక్ వాట్ వీ హ్యావ్ టు గివ్ ద ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసాం అనుకోండి విల్ గెట్ ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట సో వీ కెన్ డైరెక్ట్లీ గివ్ ఓకే దిస్ ఈస్ 21 దిస్ ఈస్ ఎన్ ఏజ్ సో వీ కెన్ ఎంటర్ ఇట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్ చూద్దాం అనమాట ఈ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నప్పుడు వీ కెన్ సమ్ చేయాలి లైక్ వీ హ్యావ్ టు డూ ఇమిడియట్ అడిషన్ అనమాట లైక్ 1+2 తర్వాత 1+2 తర్వాత 1+2 3 కదా ఆ 3+3 అని చెప్పేసి మళ్ళీ యాడ్ చేయాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఇమిడియట్గా మనం యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట సో వీ కెన్ యూజ్ వైల్ లూప్ యూస్ చేయొచ్చు లేకపోతే ఫర్ లూప్ యూస్ చేయొచ్చు లేదా డిఫరెంట్ లూపింగ్ స్టేట్మెంట్స్ యూస్ చేయొచ్చు సో వీ కెన్ యూజ్ సపోజ్ ఐ వాంట్ ఏ రేంజ్ అనమాట సపోజ్ మన ఫస్ట్ 1 to 10 చెప్పేసి మనకి 1 నుంచి 10 వరకు వచ్చే సమ్ మనకు కావాలనుకోండి వీ కెన్ యూస్ అండ్ నమ్ ఈక్వల్ టు 10 సపోజ్ మనకి ఏంటంటే మెయిన్గా గమనించాల్సింది ఇఫ్ దర్ ఈస్ అ నెగిటివ్ వాల్యూ అంటే లైక్ న్యాచురల్ నెంబర్స్ మనకి నెగిటివ్ ఉండదు కాబట్టి సారీ ఐ డోంట్ నో లెట్ మీ చెక్ ఐ ఫర్గాట్ వెదర్ న్యాచురల్ నెంబర్స్ I think natural numbers, the positive one number just so natural numbers ante we should not have any negative numbers anamata so if the number is negative we should not print anamata like print negative I can give equal to also because మీరు గమనించంటే జీరోని ఇంక్లూడ్ చేయకూడదు న్యాచురల్ నెంబర్స్లో సమ్టైమ్స్ జీరో యాజ్ వెల్ యాజ్ ఓకే నాకు నా జీరో వీటిని మనకి ఎంత ఫరక్ పడదు అనమాట నెక్స్ట్ వీ కెన్ యూజ్ ఎల్స్ అనమాట ఎల్స్ యూజ్ చేసి ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకోవాలి అనమాట లైక్ సమ్ వాల్యూ కూడా జీరో అని చెప్పేసి తీసుకోవచ్చు అనమాట సమ్ వాల్యూ జీరో అని చెప్పేసి తీసుకొని నెక్స్ట్ వైల్ లూప్ యూజ్ చేసి ఇక్కడ మళ్ళీ మనం చెక్ చేయాలన్నమాట వెదర్ number is greater than or equal to number is greater than 0 or not అని చెప్పేసి num greater than or equal to 0 అదే greater than 0 కావాలని చెప్పేసి చెక్ చేసుకుని దాని తర్వాత ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా మనకి నెంబర్ యాడ్ చేయాలన్నమాట నథింగ్ బట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నమ్ నథింగ్ బట్ నమ్ వాల్యూ అని ఇక్కడ నమ్ వాల్యూ ఉంది కదా ఆ నమ్ వాల్యూని ఇక్కడ మనం యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది మనము ఇప్పుడు గమనించుంటే వీ హ్యావ్ డన్ 0+10 చేసాం సో సమ్ వాల్యూ అనేది 10 అవుతుంది బట్ వీ షుడ్ నాట్ ప్రింట్ 10 అనమాట వీ హ్యావ్ టు గెట్ ద వాల్యూ యాజ్ 1+2+3+4+5 అని చెప్పేసి యాడ్ చేసిన తర్వాత మనకి వాల్యూ వీ షుడ్ గెట్ 45 అనమాట లైక్ 1+2+3 అప్ టు 10 చేసినప్పుడు మనకి అడిషన్ చేస్తే 45 రావాలన్నమాట సో మనకి ఇక్కడ ఉండి వాల్యూ 10 వస్తుంది సో మనం ఏం చేయాలి ఇప్పుడు వీ హ్యావ్ టు ఇప్పుడు మనకి ఒక ఐడియా రావచ్చు ఫస్ట్ నేను 0ని యాడ్ చేసిన తర్వాత 1 చేసి అది మనకి ఫర్ లూప్లో మనకి కొంచెం ఈజీ అనిపిస్తుంది బట్ వీఆర్ యూజింగ్ ద వైల్ లూప్ సో వీ కెన్ యూజ్ నెంబర్ని మనము లైక్ నెంబర్ని మనం మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి 1 by 1 లైక్ ఇప్పుడు 10 ఉంది కాబట్టి నెంబర్ని 9 చేసాం అనుకోండి విల్ బి ఈజీలీ గెటింగ్
వస్తుందన్నమాట. సో నమ్ ఈక్వల్ టు నమ్ మైనస్ 1. ఇట్లా నెంబర్ అనేది -1 అయిపోయింది. నెక్స్ట్ అగైన్ ఇట్ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద లూప్ అనమాట. వైల్ లూప్కి ఎంటర్ అవ్వాలి. వైల్ లూప్లో ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది, 9 అవుతుంది అనమాట. 9 ఇప్పుడు ఇంతకుముందు సమ్ వాల్యూ అనేది 10 ఉంది. సమ్ వాల్యూ అనేది 10 ఉంది. ఇప్పుడు నమ్ వాల్యూ అనేది 9 ఉంది అనమాట. అలా 9 అయిపోయిన తర్వాత ఇప్పుడు 19 అవుతుంది. దాని తర్వాత నమ్ వాల్యూ అనేది 9 - 1 నథింగ్ బట్ 8 అవుతుంది అనమాట. ఇట్లా 8కి ఎంటర్ అవుతూ వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే నమ్ వాల్యూ 1 అవుతుంది అనమాట. 1 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, నమ్ ఈక్వల్ 0 అవుతుంది. 0 అయినప్పుడు ఇట్ షుడ్ నాట్ ఎంటర్ ద వైల్, ఇట్ హ్యాస్ టు ప్రింట్ ద సమ్ వాల్యూ అనమాట. వీ హ్యావ్ టు గెట్ సమ్ వాల్యూ. సో వీ కెన్ డైరెక్ట్లీ గివ్ అస్ ప్రింట్ సమ్ చేస్తే విల్ గెట్ ద వాల్యూ సమ్ అనమాట. సో లెట్ మీ ప్రింట్, ఐ హావ్ గాట్ సమ్ ఎర్రర్. Let me remove it. What's the point on there? Yeah, 55. Sorry, 1 to 10 add చేసినప్పుడు like I will get the value is 10 into 11 by 2. That's 55. Sorry, that's not 45. That's 55. ఒకవేళ మీరు ఇఫ్ యు ఆర్ గివింగ్ ఇన్సైడ్ ద లూప్ మనకేమవుతుందో చూద్దాం. ప్రతి ఒక్కసారి లూప్లో అవుతున్నప్పుడు మనకి ప్రతిసారి లూప్లో ఎంటర్ అయినప్పుడు సమ్ వాల్యూ ఏమవుతుందో మనకు తెలుస్తుంది. చూడండి, ఫస్ట్ మనకి 10 ఉంది. ఏంటి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనకి నమ్ వాల్యూ 10 ఇచ్చాం కాబట్టి లోపలికి ఎంటర్ అయినప్పుడు నమ్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఇచ్చాం. సో 10 ఈస్ గ్రేటర్ దాన్ 0, సో ఇట్ ఎంటర్స్ టు ద లూప్ అనమాట. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నమ్. సమ్ వాల్యూ మనకి 0 ఉంది. 0 + 10 ఈజ్ నథింగ్ బట్ 10 అనమాట. దాని తర్వాత నమ్ వాల్యూ 1తో మైనస్ అయింది. సో 10 - 1 నథింగ్ బట్ 9. సో సమ్ వాల్యూ ఆల్రెడీ 10 ఉంది కాబట్టి సమ్ వాల్యూ 10 + 9 = 90. ఇట్లా రిపీటెడ్ అడిషన్ జరుగుతుంది అనమాట. సో రిపీటెడ్ అడిషన్ జరిగిన తర్వాత 1 పాయింట్ ఆఫ్ టైంలో సమ్ ఈక్వల్ టు 54 అవుతుంది. నమ్ ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. సమ్ ఈక్వల్ టు 55 అవుతుంది. దాని తర్వాత నమ్ ఈక్వల్ టు 1 - 1 అయిన తర్వాత 0 అవుతుంది అనమాట. సో 0 ఈజ్ గ్రేటర్ దాన్ 0, దట్ ఈస్ ఫాల్స్. సో ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ అనమాట. కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం ప్రింట్ స్టేట్మెంట్ లేదు కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. సపోజ్ ఇఫ్ ఐ గివ్ బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తే, ఇఫ్ ఐ ప్రింట్ సమ్, ఇప్పుడు సమ్ని ప్రింట్ చేశాను అనుకోండి, ఐ గెట్ ఓన్ ద 55 అనమాట. దట్స్ ద రీజన్. ఇట్లా మనకి సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ కన్వర్టింగ్ ద బేసిస్ అనమాట. బేసిస్ అంటే నథింగ్ బట్ మీకు రావచ్చు అనమాట, లైక్ బేసిస్ అంటే ఏంటని. నథింగ్ బట్ ఒక డెసిమల్ని, ఒక ఇంటీజర్ని బైనరీగా కన్వర్ట్ చేయడానికి కానీ, ఆక్టోగనల్గా కన్వర్ట్ చేయడానికి, హెక్సాడెసిమల్గా కన్వర్ట్ చేయడానికి కానీ విల్ యూజింగ్ ద బేసిస్ అనమాట. పైథాన్లో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. మనకి డైరెక్ట్గా సపోజ్ ఏదో బేస్ వాల్యూ కావాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద బైన్ అని చెప్పి, సపోజ్ బైనర్ అనుకో, బైన్ ఆఫ్ అని చెప్పేసి వాల్యూ చేస్తే సరిపోతుంది. అలానే హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయాలని హెక్స్ ఆఫ్ అని చెప్పేసి చేస్తే తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను సపోజ్ ద నెంబర్ ఈజ్ A = 5 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఐ విల్ ప్రింట్ ద బైనరీ ఆఫ్ ద 5 అనమాట. నథింగ్ బట్ A. ఇఫ్ ఐ ప్రింట్ ఇట్ ఐ గెట్ 0B101. దట్ ఈస్ నథింగ్ బట్ బైనరీ వాల్యూ ఆఫ్ 5 అనమాట. అలానే హెక్సాడెసిమల్ కావాలనుకోండి, ఐ గివ్ హెక్స్ ఆఫ్ సారీ ఇఫ్ ఐ గెట్ ద 0x5. ఇఫ్ ఐ we can check మీ కాంటే ఒకసారి చెక్ చేసుకోండి whether the value is correct or not. You can use this method అనమాట. బైన్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చేసుకోవచ్చు, లేకపోతే హెక్స్ అని ఇచ్చుకోవచ్చు ఫర్ గెటింగ్ ద హెక్సాడెసిమల్. సో ఇఫ్ యూ గాట్ ద ఆక్టల్, యూ కెన్ యూజ్ ఆక్ట్ ఆఫ్ అని చెప్పేసి జస్ట్ ట్రై ఇట్ ఇన్ యువర్ ల్యాప్టాప్ వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ద కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ ఆర్ ఆడ్ అంటే నథింగ్ బట్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ ద ఈవెన్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పండి. ఈవెన్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ ఆర్ గెటింగ్ మల్టిప్లైడ్ బై 2 అనమాట. నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్ బై 2 ఆర్ గెట్ ఈవెన్ నెంబర్స్ అనమాట. కానీ ఇది ఆడ్ నెంబర్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి మీరు ఆపరేటర్స్ చూసినప్పుడు మాడ్యుల్ ఆపరేటర్, డివైడ్ ఆపరేటర్ ఇట్లాంటివి చూసింటారు అనమాట. మాడ్యుల్ ఆపరేటర్ ఏం చేస్తుంది మీకు తెలుసా? ఇఫ్ యూ డోంట్ నో, వీ కెన్ గో విత్ ఇంటర్నెట్ మనకుంది. మాడ్యుల్ ఆపరేటర్ ఏం చేస్తుందో మనం చూద్దాం. మాడ్యుల్ ఆపరేటర్ and so you can go directly operators in Python. WT schools. Where is modulo 1? Where is modulo ఏం చేస్తుంది? Let me try it. What is the value we get in the modulo?
మీరు చూస్తుంటే మాడ్యులో ఆపరేటర్ ఏం చేస్తుంది, వీఆర్ గెటింగ్ ద రిమైండర్ వాల్యూ. మీరు చూసింటే x = 5, y = 2 చేసినప్పుడు 5 మాడ్యులో 2 చేసినప్పుడు మనకు వీఆర్ గెటింగ్ ద వాల్యూస్ 1 అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ రిమైండర్ వాల్యూ వస్తుంది. సో ఇఫ్ ఐ గివ్ x = 4, we get the value as 0 అనమాట. సో నథింగ్ బట్ వీఆర్ గెటింగ్ ద రిమైండర్ వాల్యూ వెన్ యూఆర్ డూయింగ్ ద మాడ్యులో ఆపరేషన్. సో ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ ద ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్, మనకి ఈవెన్ కంటే 2తో మల్టిప్లై అయ్యే ఏ నెంబర్ అయినా అది ఈవెన్. సో వీ కెన్ యూస్ మాడ్యుల్ ఆపరేటర్ యూజ్ చేసాం అనుకోండి. 4/4 మాడ్యులో 2 అంటే వీఆర్ గెటింగ్ 0 యాజ్ రిమైండర్. సో ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 2 అనమాట. సో వీ కెన్ యూస్ మాడ్యులో ఫంక్షన్, మాడ్యులో ఆపరేటర్ ఇన్ ద ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్ అనమాట. సపోజ్ ఇఫ్ ద నెంబర్ ఈస్ a = 5. మీరు గమనిస్తే నేను ఆల్రెడీ ఓన్లీ వీఆర్ అసైనింగ్ ద వాల్యూస్ ఇన్ ద ప్రోగ్రామ్ అనమాట. కాబట్టి యూజర్ ఇన్పుట్ తీసుకోవచ్చు. ఓకే, లెట్ మీ టేక్ ద యూజర్ ఇన్పుట్ ఓవర్ హియర్. సో a = int input of enter the number to be checked. So next if we have to give the if condition అనమాట. if condition ఇక్కడ ఎందుకంటే we are checking whether the number is even or odd. if not, we will go into the else అనమాట. a modulo if the number is divisible by 2, then it is not a odd, but it is a even అనమాట. Yeah, got the point, man. Print is a even number. You can just give even number. Why to give as a number? Yeah, you can give even number. Else print odd number. You can give a number is an odd number. It gives some sense, right? Give a number is a odd number. Yeah, I'll copy paste this. Yeah, I think ఇప్పటికే చాలా టైం అయిపోయింటుంది. లైక్ suppose if I give 4, it gives given number is a even number. If I give 5, it gives odd number. Yeah, so we have done the even or odd number program అనమాట. నేను ఎందుకంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈవెన్ ద టైమ్ ఈస్ టేకింగ్, చాలా టైం తీసుకున్నా. మీరు ఏదైనా రాకపోయినా భయపడాల్సిన అవసరం లేదనమాట. సపోజ్ ఇప్పుడు మాడ్యులో ఆపరేటర్ ఏం చేస్తాం మర్చిపోయారు అనుకోండి, మీరు డైరెక్ట్లీ గో టు ద ఇంటర్నెట్ అండ్ సర్చ్ ఫర్ దట్ అండ్ రీడ్ ఇట్ అండ్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. ఇఫ్ నాట్, మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ రావాలనుకోండి, యూ కెన్ వాచ్ ద వీడియో లర్న్ Python in 2 hours అని చెప్పేసి నేను వీడియో చేసి ఆ వీడియో కనుక మీకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరేం భయపడకండి, మీకు ఏమైనా రాకపోయినా యూ కెన్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్ ఉంది అని చెప్పేసి మీరు డైరెక్ట్ కాపీ యూస్ చేస్తే వేస్ట్ అనమాట. దానికి ఎందుకు అట్లా జరుగుతుందని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ యూ కెన్ గో ఫ్యాక్టర్ ఆఫ్ ఎ నెంబర్. ఫ్యాక్టర్ ఆఫ్ ఎ నెంబర్ అంటే సపోజ్ ఇప్పుడు 3 ఫ్యాక్టర్ అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 ఫ్యాక్టర్లు ఇచ్చేస్తే మనకి 3 × 2 × 1 వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. సో నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అవ్వాలన్నమాట. నథింగ్ బట్ ఇమిడియట్ మల్టిప్లికేషన్ అట్లాంటివి అవ్వాలన్నమాట. సో వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఫర్ లూప్ యూస్ చేయొచ్చు. I think better we can use for loop, right? Yeah, I'll be using for loop. So first, నేను ఇప్పుడు యూజర్ ఇన్పుట్ తీసుకోవట్లేదు. I'll be directly asking the value as 5. Let me give correctly, exactly. Yeah, a = 5. Yeah, I'll be using the 5. Next, ఫస్ట్ మనకు ఫ్యాక్టోరియల్కి మనం ఫస్ట్ ఒక వాల్యూ ఇస్తాం చేయాలి. లైక్ మల్టిప్లై అవ్వాలని చెప్పేసి మనకు ఒక వాల్యూ కావాలి కదా. లైక్ ఇంతకు మనం సమ్ = 0 తీసుకున్నాం కాబట్టి అట్లా ఫ్యాక్ట్ = 1 అని చెప్పేసి అసైన్ చేసుకోవచ్చు. If a is less than 0, there is no factorial, to be frank. Yeah, there is no factorial for the given number. Suppose elif, we have to give elif. If a number కనుక 0 అనుకోండి, we know that 0 factorial is nothing but 1 అనమాట. సో వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ ఫ్యాక్ట్ వాల్యూ. ఆల్రెడీ మనం అసైన్ చేసాం ఫ్యాక్ట్ = 1. వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ దట్. ఐ విల్ గివ్ డైరెక్ట్లీ 1 ఆల్సో యాజ్ యూ విష్. ఎల్స్
యూ కెన్ డైరెక్ట్లీ ఫర్ లూప్ యూస్ చేస్తా అని చెప్పాను కదా, యూ కెన్ యూస్ ఫర్ లూప్లో మీరు ఏం చేయాలండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత 1, a+1 ఇక్కడ ఏంటి, మనం ఇచ్చిన ఐ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి a+1 అంటే నథింగ్ బట్ ఏ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. అప్పర్ లిమిట్లో మనం ఇచ్చేసి +1 అని చెప్పేసి యాడ్ చేసుకుని వేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫర్ లూప్లో ఎంటర్ అయితే, ఫర్ లూప్లో ఎంటర్ అయిన తర్వాత ఏం జరగాలి, ఫ్యాక్ట్ ఈక్వల్ టు మనకు ఫ్యాక్ట్ వాల్యూ కావాలి, ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ అనమాట. వై వీఆర్ గివింగ్ ఐ, మీరు గమనిస్తే వీఆర్ గివింగ్ ఫ్యాక్ట్ వాల్యూస్ 1 అనమాట. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత 1 అని అసైన్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఐ అనేది 1 అనమాట. 1 into 1 ఈజ్ నథింగ్ బట్ 1 అనమాట. సో నెక్స్ట్ సపోజ్ ఇఫ్ ఐ ప్రింట్ ఓవర్ హియర్ ఫ్యాక్ట్ వాట్ విల్ లైక్ ఇట్, మీకు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. దాని తర్వాత ఇక్కడ 1 అయిపోయింది అనమాట. 1 తర్వాత ఇక్కడ మళ్ళీ ఎట్లా వస్తుంది, దాని తర్వాత ఇక్కడ 2 అవుతుంది అనమాట. సో వాల్యూస్ 1 into 2, దాని తర్వాత 2 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాక్ట్ వాల్యూ అనేది 2 అవుతుంది. దాని తర్వాత +1 యాడ్ అయిన తర్వాత ఫర్ లూప్లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ 3 అవుతుంది అనమాట. 3 into 2 ఈజ్ నథింగ్ బట్ 6. అట్లా రిపీటెడ్ మల్టిప్లికేషన్ జరుగుతుంది అనమాట. సో ఇఫ్ ఐ గివ్ ప్రింట్ ఓవర్ హియర్, ఫస్ట్ మనకి ఏముంటుంది, ఫ్యాక్ట్ వాల్యూ 1 కాబట్టి మనకి ఇచ్చేసిన తర్వాత ఫర్ లూప్లో ఎంటర్ అయిన తర్వాత 1 into 1 అనేది 1 అయిపోతుంది. తర్వాత దాని తర్వాత ఫ్యాక్ట్ వాల్యూ 1 బట్ ఐ వాల్యూ అనేది 2 అవుతుంది అనమాట. 1 తర్వాత 2 వస్తుంది కాబట్టి 2. సో 1 into 2 ఈజ్ నథింగ్ బట్ 2. దాని తర్వాత ఇప్పుడు ఫ్యాక్ట్ వాల్యూ అనేది 2 కాబట్టి ఐ వాల్యూ 3 అవుతుంది అనమాట. లైక్ ఫర్ లూప్లో మీకు తెలుసు కదా, 1 తర్వాత 2 తర్వాత 3 అంటే లైక్ ఫర్ లూప్లో రొటేట్ అయిన తర్వాత లోపల లూప్ ఎంటర్ అయిన తర్వాత విల్ బి గివింగ్ ఒక రేంజ్ వరకు అట్లా ఎంటర్ అయింది. దాని తర్వాత ఇఫ్ ద రేంజ్ ఎండ్ అయిపోయిన తర్వాత విల్ బి గెటింగ్ అవుట్ ఆఫ్ ద లూప్ అనమాట. సో ఇప్పుడు మనకి ఫ్యాక్ట్ వాల్యూ 2 ఉంది, దాని తర్వాత ఐ వాల్యూ 3 ఉందన్న. సో 3 into 2 6. దాని తర్వాత 6 ఉంది ఫ్యాక్ట్ వాల్యూ, బట్ ఐ వాల్యూ అనేది 4 ఉంది. 6 into 4 ఈజ్ నథింగ్ బట్ 24. దాని తర్వాత 24 అనేది ఫ్యాక్ట్ వాల్యూ, బట్ ఐ వాల్యూ అనేది 5 అనమాట. సో 24 into 5 ఈజ్ 120. సో వీఆర్ దాని తర్వాత విల్ బి గెటింగ్ అవుట్ ఆఫ్ ద లూప్ అనమాట. ఎందుకంటే ఎండ్కి వచ్చేసాం, లైక్ a+1 ఈ అనేది ఎండ్కి వచ్చేసింది, లైక్ ఐ వాల్యూ అనేది 5 వరకు వచ్చేసింది. సో వీల్ గెటింగ్ ద అవుట్ ఆఫ్ ద లూప్ అనమాట. లైక్ వీ హ్యావ్ గివెన్ ఓన్లీ అప్ టు 5 కాబట్టి. సో వీ హ్యావ్ టు అంటే మనకి లోపల ఏం జరుగుతుంది, లోపల ఏం జరగాలంటే వీ కెన్ గివ్ print statement inside the loop. If you don't want, if you want directly the answer, you can give print statement out of the loop అనమాట. you'll get directly 120 అనమాట. ఇప్పుడు సపోజ్ మనకు ఆస్కీ వాల్యూ కావాలనుకోండి, ఒక క్యారెక్టర్ది ఆస్కీ వాల్యూ కావాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఆడ్ అనమాట. ఆడ్ ఫంక్షన్ చెప్పేసి యూజ్ చేయొచ్చు అనమాట. సో వాట్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్, లెట్ మీ ఆడ్ ఇన్ పైథాన్. సో the Python odd method converts a character into its unique code. The odd method takes one argument, a string containing a single unit. Python has been so ఇట్లా ఏంటంటే లైక్ వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఆడ్ అని చెప్పేసి, ఆడ్ ఆఫ్ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ పంపిస్తే విల్ గెట్ ద ఆస్కీ వాల్యూ అనమాట. సో డైరెక్ట్లీ ఇఫ్ యూ వాంట్ మీకు ఇంకా ఎక్కువ నేర్చుకోని అనుకుంటే ఆడ్ అంటే ఏంటి మొత్తం లైక్ హిస్టరీ ఎవ్రీథింగ్ దే ఆర్ బి గివింగ్. సో మనకు అంత అవసరం లేదు. సో వీ డైరెక్ట్లీ యూజ్ ద ఆడ్ అని చెప్పేసి. సపోజ్ ఇఫ్ ద క్యారెక్టర్ ఈజ్ for Akhil, Akhil. If I want to print of odd of can just anybody, we'll get directly the value as 65 అనమాట. What is the value of, what is the ASCII value of a? It is nothing but 65. We can directly get the 65 అనమాట. So if you want to find the length of a string, we can directly give suppose lectures with Akhil. Suppose I give Akhil and a string is equal to ఎన్ని లెటర్స్ ఉంటాయమ్మా, nothing but 5 letters ఉంటాయి. సో if you let me print length of s అని ఇచ్చేసాం అనుకోండి, you get the value as 5. What is the error? Name length is not defined. లెంత్ అనేది డైరెక్ట్ వీ షుడ్ నాట్ గివ్ లెంత్ అనమాట, వీ హ్యావ్ టు గివ్ లెన్ అనమాట. సారీ ఫర్ ద, చెప్పాను కదా పైథాన్ అనేది కొంచెం ఈజీ అనిపిస్తుంది, బట్ వీ గివింగ్ సమ్ సిల్లీ మిస్టేక్స్ అనమాట. లెంత్ అనేది డైరెక్ట్ లెంత్ అని ఇస్తే ఎట్లా వస్తుందమ్మా, లెంత్ అనేది వీ హ్యావ్ టు గివ్ ఎల్ఈఎన్. సో విల్ గెట్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ వేరియబుల్స్. టైప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఇంటే మనం చెక్ చేసాం కదా, లైక్ స్ట్రింగ్ ఇంట్ అని చెప్పి సెట్ చేసాం కదా, అట్లా వీ కెన్ ఒక విల్ బీ చెకింగ్ అగైన్. ఆల్రెడీ మనకి స్ట్రింగ్ వాల్యూ అనేది అఖిల్ అని ఉంది. ఐ విల్ గివ్
ఏ ఈక్వల్ టు 5 ఇచ్చేసాను. ఎస్ ఈక్వల్ టు అఖిల్ కూడా ఇచ్చేసాను, మళ్ళీ ఇస్తాను ఏమైందన్నా. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ ఇఫ్ ఐ ప్రింట్ ద టైప్ ఆఫ్ ఎస్, ఓకే ఏ ఫస్ట్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎస్ ఇచ్చేసాను కానీ విల్ గెట్ ద ఏ టైప్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఇంట్, టైప్ ఆఫ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్. సో విల్ గెట్ క్లాస్ ఇంట్ క్లాస్ స్ట్రింగ్ అట్లా అనమాట. సో నెక్స్ట్ విల్ సీ ద అవుట్ రివర్స్ స్ట్రింగ్. మీకు రివర్స్ స్ట్రింగ్ అని చెప్పేసి మన స్ట్రింగ్లో డిస్కస్ చేసినప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పాను. లైక్ యూ కెన్ డైరెక్ట్లీ వన్ లైనర్ అనమాట. ఈ రివర్స్ స్ట్రింగ్ అనేది డైరెక్ట్ వన్ లైనర్ అనమాట. సపోజ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సిఆర్సీ ప్లస్ అంటే వీ హ్యావ్ టు గివ్, అక్కడైతే వైల్ లూప్ యూస్ చేస్తాం అనమాట. అక్కడ వైల్ లూప్ యూస్ చేసి విల్ గివ్ సమ్ రిపీట్ అవుతుంది అనమాట లోపల వైల్ లూప్లో. సో అంత అవసరం లేదు ప్రస్తుతానికి అయితే. ఇక్కడ మనకి రివర్స్ పైథాన్లో, ఇక్కడ పైథాన్ ఇది వన్ లైనర్ అని అంటారు అనమాట. లైక్ వన్ లైన్లో మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ బై గివ్ I watch Python videos అని ఇచ్చేసాను అనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు రివర్స్ స్ట్రింగ్, సో ఐ కెన్ డైరెక్ట్లీ గివ్ ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్, ఇక్కడ మనం డబల్ టైం కాలన్ ఇచ్చేస్తే మైనస్ ఉన్నాయి అన్న, లైక్ ఇట్ బి రివర్సింగ్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్ అనమాట. సో విల్ గెట్ మొత్తం తిరిగిపోయింది చూడండి, ఎస్ఓడి. సపోజ్ ఐ గివ్ నథింగ్ బట్ మూన్ ఇస్తే మీకు కొంచెం క్లారిటీ అర్థం అవుతుంది. ఐ గివ్ మూన్ అని ఇచ్చేస్తుంది. సో ఇది నథింగ్ బట్ క్లారిటీ అర్థం అవుతుంది. ఇఫ్ ఐ గివ్ మామ్, ఇట్ గివ్స్ మీ మామ్, రివర్స్లో కూడా మామ్ వస్తుంది కాబట్టి మామ్ వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ రివర్సింగ్ స్ట్రింగ్ చేసినప్పుడు డైరెక్ట్గా యూ కెన్ గివ్ మై డబల్ టైమ్స్ కాల్ చేసి -1 ఇచ్చేసాను కానీ ఈజీలీ గెటింగ్ ద రివర్స్ స్ట్రింగ్. సో ఇట్లా అనమాట. లైక్ ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ కొన్ని ఒక జస్ట్ ఒక 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ దట్. అంటే లైక్ బిగినర్ లెవెల్లో ఇవన్నీ మనకి తెలుసున్నారనమాట. అయితే చిన్న చిన్నవి కూడా తెలియకపోతే మనకి ఇబ్బంది పడతాం అనమాట. సో ఇఫ్ ఐ గో చెకింగ్ ఎ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి చెప్పండి? ఎ ప్రైమ్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఆ నెంబర్తో కానీ 1తో కానీ మాత్రమే డివిజిబుల్ అయింది అనుకోండి, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇఫ్ నాట్, ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అనమాట. సో ప్రైమ్ నెంబర్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ లెట్ మీ చెక్, యా యూ కెన్ గివ్ ఈక్వల్ టు సపోజ్ వెదర్ 5 is a prime number అన్నాడమ్మా. ఇట్ ఈస్ నాట్ ఏ సారీ ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. సో విల్ బి రైటింగ్ ఎ ప్రోగ్రామ్ వెదర్ టు చెక్ ఎ ప్రోగ్రామ్ వెదర్ ఎ నెంబర్ ఈస్ ఎ ప్రైమ్ ఆర్ నాట్. సో వీ కెన్ డైరెక్ట్లీ చెక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ 1 అని పెట్టుకోవచ్చు, 0 అని పెట్టుకోవచ్చు. లెట్ మీ గివ్ 0. వీ హ్యావ్ టు యూస్ ఫర్ లూప్, ఎందుకంటే వీ హ్యావ్ టు డూ చాలా టైమ్స్ మనం లూపింగ్లో వెళ్ళిపోవాలి కాబట్టి ఫర్ లూప్ అనేది కొంచెం ఈజీ అనిపిస్తుంది నాకు. యూ కెన్ యూజ్ వైల్ లూప్ ఆల్సో, బట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఫర్ లూప్. ఇంత మనం డిస్కస్ చేసినప్పుడే ఈ లైక్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ డిస్కస్ చేశాం కదా ఫర్ లూప్ గురించి అండ్ మాడ్యుల్ ఆపరేటర్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు కూడా అదే యూస్ చేస్తాం అనమాట. ఫర్ లూప్లో 2 నుంచి నెంబర్ వరకు ఇస్తాం. అంటే ఆ నెంబర్తో మనకి సపోజ్ 5 ఇచ్చాను అనుకోండి, 5తో కంపల్సరీ మల్టిప్లై అవుతుంది. సో వీ నాట్ గివ్ 5 num+1 అంటే 5తో కూడా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో వీ కెన్ గివ్ అప్ టు 4 వరకు మల్టిప్లై అయితే, ఐ మీన్ 4 వరకు డివిజిబుల్ అవుతుంది చెక్ చేస్తే చాలా అనమాట. సో ఐఎమ్ గివింగ్ ఓన్లీ నమ్. ఇఫ్ ఐ గివ్ num+1 ఇట్ 5 వరకు చెక్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు లోపల ఏం చేశారంటే నమ్ మాడ్యూల్ ఆ నెంబర్ని 5తో అంటే ప్రతి ఒక్క నెంబర్తో డివిజిబుల్ అవుతుందంటే ఇట్స్ నాట్ ఎ ప్రైమ్. ఈవెన్ సపోజ్ 5 అనుకోండి, 1తో కాకుండా 2తో కూడా డివిజిబుల్ అనుకో, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ అనమాట. సో అలాగే మాడ్యులో ఇచ్చాను అనుకోండి, ప్రతి ఒక్క నెంబర్తో చెక్ చేస్తాను అనమాట. లైక్ 2 నుంచి చెక్ చేస్తాను, ఎందుకంటే మన 1 ఇలా కాబట్టి 2 నుంచి చెక్ చేస్తాను. ఇఫ్ ఐ గివ్ సంథింగ్ లైక్ 16 ఇచ్చాను మీకు క్లారిటీ అర్థం అవుతుంది. సో 16 అంటే లైక్ ఫర్ 2 ఫర్ 2 ఐ ఇన్ రేంజ్ కాబట్టి నా ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఉంది కాబట్టి 2లోకి ఎంటర్ అవుతుంది. 2 ఐ అనేది వాల్యూ 2 ఉంటుంది, నమ్ అనేది వాల్యూ 16 అనమాట. సో 16 మాడ్యులో 2 ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ప్రైమ్. ఇఫ్ ఐ గివ్ 15, ఇప్పుడు 15 మాడ్యులో 2 అనేది 0 కాదు. సో ఐ టు అగైన్ చెక్ ఫర్దర్ 3 అంటే 15 వరకు చెక్ చేయాలన్నమాట, లైక్ 14 వరకు చెక్ చేయాలన్నమాట. ఈవెన్ 1 నెంబర్ ఒక్కసారైనా ఆ నెంబర్తో అండ్ మీకు ఇంకొక నెంబర్తో అది డివిజిబుల్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్. సో హ్యావ్ టు చెక్
for every number. So if I give modulo I equal to 0, it is not a prime. Print not prime. ఒక్కసారి అయినా అట్లా అయిందనుకోండి, వీ కెన్ గివ్ బ్రేక్ స్టేట్మెంట్ చెప్పేసి బ్రేక్ పాస్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి లాస్ట్లో మనం డిస్కస్ చేసాం పైథాన్లో, పైథాన్ ఎండ్ వర్డ్స్. అది బ్రేక్ స్టేట్మెంట్. ఒక్కసారైనా లైక్ 3తో ఆల్రెడీ అయిపోయింది, 15 ఆటోమేటిక్గా 3తో అయిపోయింది కదా. సో ఒక్క నెంబర్తో అయినా డివిజిబుల్ అయింది అనుకో, ఇట్ ఈస్ నాట్ ప్రైమ్ అని చెప్పి మనకు తెలిసిపోతుంది. వీ నీడ్ నాట్ చెక్ ఫర్ ఎవ్రీ అదర్ నెంబర్ లైక్ 4తో డివిజిబుల్ అవుతుందా, 5తో అవసరం లేదు. ఒక్క 3తో డివిజిబుల్ అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ప్రైమ్. సో యూ కెన్ కమ్ బ్యాక్ 3తో. ఒక్కసారి డివిజిబుల్ అయింది తెలిసినా కూడా వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో వీళ్ళు అంటే మనకి అప్పుడు టైం కంప్లీషన్ అనేది తక్కువ అవుతుంది అనమాట. సో వీల్ యూజింగ్ ద బ్రేక్ స్టేట్మెంట్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఎల్స్ ప్రింట్ ప్రైమ్. ఇక్కడ కూడా ఎల్స్ ఇచ్చేసి ప్రింట్ ప్రైమ్ అని ఇచ్చేస్తే సారీ ప్రింట్ నాట్ ప్రైమ్. ఎందుకు నాట్ ప్రైమ్ చెప్పండి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 0 అనుకోండి, ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ద ఇఫ్ లూప్ అనమాట. సో ఆటోమేటిక్గా ఇట్ ఈస్ నాట్ ప్రైమ్ అని చెప్పి మనకి ఇచ్చేయచ్చు అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్. ఇఫ్ ఐ గివ్ 11, ఇట్ విల్ గివ్ ప్రైమ్ అనమాట. ఇఫ్ ఐ గివ్ -1, ఇట్ షోస్ నాట్ ప్రైమ్. ఇక్కడ మనం ఎందుకు అని చెప్పేస్తే బికాజ్ ఇట్ ఈస్ నెగిటివ్ నెంబర్ అని ఇచ్చినా కూడా బాగుంటుంది కదా, బికాస్ ఇట్ ఈస్ నెగిటివ్ నెంబర్. -1 ఇస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్. ఇట్ షోస్ ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ అ నెగటివ్ నెంబర్, ఇట్ ఈస్ నాట్ అ ప్రైమ్ అని చెప్పి మనకి ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ యూ కెన్ గివ్ I want to give your prime in the double quotes. You guys will. సో ఇప్పుడు మీరు గమనించారా, ఇఫ్ ఐఎమ్ గివింగ్ 11, ఇట్ ఈస్ నాట్ ప్రింటింగ్ యాజ్ బయటకు వచ్చేస్తుంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఫర్ లూప్లో ఎంటర్ అయిన తర్వాత 2, ఎంటర్ అయిపోయింది. సపోజ్ 11 ఎంటర్ అయింది, 11 మార్జిలో 1 = 0 0 కావట్లేదు. ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ కండిషన్ కాకపోతే లైక్ ఓన్లీ చెక్స్ వన్ టైం అనమాట. ఇది కాకపోతే వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, ఫర్ లూప్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్ కమ్ అవుట్స్ ఆఫ్ ద ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తనకి ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఎల్స్ కండిషన్ ప్రింట్ అవడానికి. సో ఇక్కడ ఏంటి, మనం ఒక తప్పు చేసాం. ఏంటంటే ఫర్ లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ చెక్స్ ఓన్లీ వెదర్ ప్రైమ్ నెంబర్ అంటే మార్జిలో అయితేనే మళ్ళీ డివిజిబుల్ అవుతుందో చెక్ చేస్తాం అనమాట. సో ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఎల్స్ అనేది ఇక్కడ ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకు చెప్పండి తప్పు వస్తుంది, మళ్ళీ తప్పు ఎందుకు వచ్చింది చెప్పండి? బికాజ్ వీఆర్ గివింగ్, ఇక్కడేమో నమ్ ఇచ్చాము వేరియబుల్ నేమ్, ఇక్కడేమో ఏ అని ఇచ్చాం. సో వీళ్ళు గెట్టింది ఎర్రర్ అనమాట. సో యూ గైజ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సిల్లీ ఎర్రర్ ఇట్ ఈస్. యా, సో వీ హ్యావ్ టు గివ్ I would have changed that a into num. Okay. So this is what a silly mistakes mean. Yeah, now we're getting the prime అనమాట. సో ఇదని నేను చాలా అర్థం కాలేదు, 3-4 minutes ఎందుకు ఎర్రర్ వస్తుందని. సో ఐ గాట్ నో వాట్ ఇస్ ద ఎర్రర్. సో ఇఫ్ ఐ గివ్ -1, -11, it is not prime because it is an. So I think you guys understand what is the error. మన ఏ అనేది ఏ వేరియబుల్ నేమ్ ఒక చోట ఒకటి ఇచ్చాము, కండిషన్ లోపల ఒక చోట ఇచ్చాం. నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి లోపల నెంబర్ అని చెప్పేసి వచ్చేస్తుంది ఆటోమేటిక్. మనం ఎప్పుడు నెంబర్ని యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఏంటి, మనకి ఫైండింగ్ మ్యాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఇందాక గ్రేటర్ దాన్ అని చెప్పేసి యూజ్ చేస్తే సరిపోతుంది. a = 7, b = 9 ఇచ్చేసి ఇఫ్ a greater than b print is larger number is print this larger number. So one direction just will get b is a larger number. If I do 71 over here, we'll get a is a larger number. Itla anamata. If you want to delay a time anamata, time ni delay cheyalanటే we can use a sleep method అని చెప్పేసి ఉంటుంది అనమాట. Like if you check python sleep,
python sleep అని చెప్పి చెక్ చేసాం అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ద python sleep ఫంక్షన్ అనమాట. యూ కెన్ డైరెక్ట్లీ చెక్ స్లీప్ అంటే ఏంటని చెప్పేసి లైక్ నథింగ్ బట్ ఇఫ్ యూఆర్ గివింగ్ ప్రింట్ స్టేట్మెంట్స్ ఇచ్చి కంటిన్యూస్గా ప్రింట్ స్టేట్మెంట్స్ వస్తే మనకు అర్థం కాదు కదా. సో ఇఫ్ యూఆర్ గివింగ్ సమ్ టైం లిమిట్ అని చెప్పేసి ఇచ్చేసాం కదా, యూ కెన్ గెట్ ప్రతి 2 seconds తర్వాత మనకి ప్రింట్ స్టేట్మెంట్ రావాలనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ ఆఫ్ లైక్ time.sleep అని చెప్పేసి ఇచ్చేసాం అనుకోండి, విల్ గెట్. దీనికి మనం లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఇంపోర్ట్ టైం అనే లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకొని ప్రింట్ హాయ్ అని చెప్పేసి ప్రింట్ చేసిన తర్వాత time.sleep అని ఇచ్చేసాం అనుకోండి. time.sleep అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత 3 seconds ఇచ్చామనుకోండి, ఇట్ టేక్స్ 3 seconds అనమాట. 3 అంటే నథింగ్ బట్ 3 seconds. నెక్స్ట్ బాయ్ 3 seconds తర్వాత బాయ్ వచ్చేస్తుంది అనమాట. లైక్ అగైన్ ఐ చెక్ యూ 1 2 3. సో కరెక్ట్గా 3 seconds తర్వాత మనకి బాయ్ అనేది ప్రింట్ అయింది. సో దిస్ ఇస్ ఆల్ పెద్ద ప్రోగ్రామ్ ఇప్పుడు చేద్దాం అనమాట. సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం చేస్తాం అనమాట. సో సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రాంలో మనకి మెయిన్గా ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ అని చెప్పేసి యూస్ చేస్తాం అనమాట. ఈ ప్రోగ్రామ్ కనుక మనం క్లారిటీగా అర్థమైంది అనుకోండి, యు ఆర్ ఐఎమ్ 100% షూర్ దట్ యూ గైస్ విల్ అండర్స్టాండ్ ద వాట్ ఈజ్ అని నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో ప్రింట్ ఇప్పుడు మనకి ఏంటిది కావాలి, లైక్ ప్లస్ ఆపరేటర్ కావాలి, అడిషన్ ఆపరేటర్ కావాలని చెప్పేసి మనకి యూజర్కి చెప్పాలి కదా. లైక్ ఇఫ్ మీరు అడిషన్ చేయాలనుకున్నాం, సబ్ట్రాక్షన్ చేయాలి, సో వీ గైస్ కెన్ గివ్ లైక్ ఎంటర్ ద ఆపరేటర్ అని చెప్పేసి ఇచ్చేసి ఎంటర్ ద ఆపరేటర్ యాస్ బ్రాకెట్స్ లేదు, ప్లస్ కామా మైనస్ కామా మల్టిప్లై కామా ఓకే విల్ గివ్ అప్ టు మల్టిప్లికేషన్, రైట్. యూ గైస్ డూ స్లాష్ ఆపరేటర్ అండ్ డబుల్ స్లాష్ ఆపరేటర్ అండ్ మాడ్యుల్ ఆపరేటర్. ఓకే, లెట్ మీ గివ్ యాజ్ ఇప్పుడు మనకి ఇన్పుట్ తీసుకోవాలి, ప్లస్ ఆపరేటరా మైనస్ ఆపరేటర్ అని చెప్పేసి ఇన్పుట్ తీసుకోవాలి. సో ఐ కెన్ గివ్ యాజ్ ఆప్ చాయిస్ అని చెప్పేసి చేసుకుందాం. నేను ఎందుకు క్లారిటీగా వేరియబుల్ నేమ్స్ తీసుకున్నానంటే, మనం ఈ చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు మనం కరెక్ట్గా వేరియబుల్ నేమ్స్ అని చెప్పేసి ఇచ్చేసాం అనుకోండి, మనం పెద్ద సాఫ్ట్వేర్ లైక్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్ళినప్పుడు మనం ఒక్కరమే కోడ్ చేయాలన్నమాట. మనకు ఒక గ్రూప్ ఉంటుందన్నమాట. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా లైక్ లేట్ నైట్స్ తర్వాత కొంతమంది స్టే చేసి చేస్తుంటారు కదా, వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి కోడ్స్. అప్పుడు మనం కరెక్ట్ వేరియబుల్ నేమ్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఈజీగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. లేకపోతే అప్పుడు మనకు ఫోన్ చేసి మన వాళ్ళకి చెప్పి దిస్ కాజెస్ ట్రబుల్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనమాట. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ వేరియబుల్ నేమ్స్ చాలా కరెక్ట్గా ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. లైక్ అది నేను చెప్తున్నాను. we have to give input we have to give ఇక్కడ ఎందుకు నేను డైరెక్ట్ ఇన్పుట్ తీసుకున్నాను, నాట్ ఏంటి ఇన్పుట్, బికాజ్ ప్లస్ మైనస్ ఆపరేటర్ ఇవన్నీ లైక్ యూ కెన్ గివ్ డైరెక్ట్లీ యాజ్ స్ట్రింగ్ అనమాట. సో ఎంటర్ ద చాయిస్ బ్రో చాయిస్ see where is the you guys understand what is the input, how you are taking input. Next we can directly give if. మీరు గమనించండి, మనము లర్న్ పైథాన్ అనే 2 hours వీడియోలో ఇన్ ఈజ్ ఆపరేటర్ ఇవన్నీ డిస్కస్ చేసాం అనమాట. ఇఫ్ నాట్ ఐ అగైన్ టెల్ ఓవర్ హియర్ ఇన్ ఆపరేటర్. ఇక మనం ఇన్ ఆపరేటర్ యూస్ చేస్తాం. సో లెట్ మీ ఇన్ ఆపరేటర్ ఇన్ పైథాన్. ఇన్ ఆపరేటర్ ఇన్ పైథాన్ చూసినప్పుడు ఇన్ ఆపరేటర్ యూజ్ టు చెక్ వాల్యూ ఎగ్జిస్ట్ ఇన్ ద సీక్వెన్స్. ఒక సీక్వెన్స్లో ఉందా లేదని చెప్పడానికి మనకి ఇన్ ఆపరేటర్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ ఎందుకు సీక్వెన్స్ తీసుకున్నామంటే వీఆర్ యూజింగ్ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ కూడా మల్టిప్లికేషన్ ఆపరేటర్ కూడా తీసుకున్నాం కాబట్టి మనకి ఆ సీక్వెన్స్లో ఆ ఆపరేటర్ ఉందా లేదని చెప్పేసి చెక్ చేసుకోవడానికి మనము అవి యూజ్ చేస్తాం మేడం. సో ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గీక్స్ ఫర్ గీక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అనమాట. దాని అప్పుడు యూస్ చెక్ ఇఫ్ ఏ వాల్యూ ఎగ్జిస్ట్ ఇన్ సీక్వెన్స్ ఆర్ నాట్, ఏ వాల్యూస్ టు ట్రూ ఇఫ్ ఇట్ ఫైండ్ ఎస్ వేరియబుల్ ఇన్ ద స్పెసిఫైడ్ సీక్వెన్స్ ఆర్ నాట్. చూడండి ఇక్కడ లిస్ట్ 1 ఇచ్చాడు, లిస్ట్ 2 ఇచ్చాడు ఫర్ ఐటమ్ ఇన్ లిస్ట్ 1. ఇఫ్ ఐటమ్ ఇన్ అంటే సపోజ్ 1 2 3 4 5 అనేది లిస్ట్ 1, లిస్ట్ 2లో 6 7 8 9 ఉంది. ఫర్ ఐటమ్ ఇన్ లిస్ట్ 1 అంటే లిస్ట్ 1లో ఉన్న ఐటమ్స్ అవి కనుక లిస్ట్ 2లో ఉన్నాయనుకోండి, ఓవర్లాపింగ్ ఇవ్వండి, లేకపోతే నాట్ ఓవర్లాపింగ్. ఇక్కడ మీకు లిస్ట్ 1 లిస్ట్ 2 డిఫరెన్స్ ఉంది కాబట్టి నాట్ ఓవర్లాపింగ్ అని ఇచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా ఇన్ ఆపరేటర్ అని చెప్పేసి యూజ్ చేసినందుకు మనకి చాలా యూస్ఫుల్ ఉంది అనమాట. సో లెట్ మీ సపోజ్ నేను ఇక్కడ
స్లాష్ ఆపరేటర్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు క్యాలిక్యులేట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే నేను స్లాష్ ఆపరేటర్ అని చెప్పేసి దీనిలో కోడ్ రాయట్లేదు. సో నేను అడిగింది ఏంటిది, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్, ఈ సింపుల్గా లెటర్ ఓన్లీ 3 ఆపరేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇఫ్ యూ ఆర్ ఎంటరింగ్ ఏ చాయిస్ అదర్ దాన్ ప్లస్ మైనస్ ఆర్ మల్టిప్లికేషన్, యూ షుడ్ నాట్ ప్రింట్ ఎనీథింగ్. సో యూ షుడ్ నాట్ ప్రింట్ ఎనీథింగ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ ఇన్పుట్ అనమాట. సో ఈ సీక్వెన్స్లో కనుక ఆ ఆపరేటర్ లేదనుకోండి, వీ షుడ్ నాట్ ప్రింట్ ఎనీ క్యాలిక్యులేటర్ థింగ్. సో వీ హ్యావ్ టు గివ్ యాజ్ ఇన్వాలిడ్ ఇన్పుట్ అనమాట. సో ఐ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇఫ్ చాయిస్, we are giving op choice, right? Op choice, and we have to give in a quote anamata, like plus, sorry brother, plus minus multiplication over here. Yeah, చేసిన తర్వాత we have to enter in the loop అనమాట. లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ షుడ్ ఆస్క్ వెదర్ టు మనకి ఏదైనా మల్టిప్లై చేంజ్ చేయాలి, డివిజన్ చేయాలి, కానీ మళ్ళీ లైక్ ఎనీథింగ్ ఆపరేటివ్ యాడ్ వీ హ్యావ్ టు గ్యావ్ ఎగ్జాక్ట్ అట్లీస్ట్ 2 వాల్యూస్ అనమాట అడిషన్ చేయాలన్నా. సో వీఆర్ టేకింగ్ 2 వాల్యూస్, ఎంటర్ ద ఇన్పుట్లో మనకి ఇక్కడ వీ గైస్ కెన్ యూజ్ ఫ్లోట్ అనమాట. ఫ్లోట్ యూజ్ చేద్దాం. ఇంత నుంచి మనం ఇంట్ స్ట్రింగ్ యూజ్ చేస్తాం. సో వీ గైస్ కెన్ యూజ్ ఫ్లోట్ అనమాట యాజ్ ఇన్పుట్. ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ బ్రో, first number. This is very irritating, guys. Yeah. N2 equal to, I can copy paste it, right? So next if choice and nothing but op choice, operator choice is equal to nothing but plus అనుకోండి, nothing but where is plus, yeah plus, if this is plus we have to give like a print number 1 and number 2 addition. Else if nothing but if choice equal to minus, I can directly go into print n1 minus n2. I can directly use in modulo also, and like a modulo అంటే mod of minus అంటే ప్లస్ 5 అవుతుంది కదా, అట్లా డైరెక్ట్ వీ కెన్ యూజ్ ఇట్. బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ ఇట్ అనమాట ప్రస్తుతానికి. ఎల్స్ అంటే డైరెక్ట్ బాగుండదా, కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇఫ్ అనమాట. ఎక్కడ నీట్గా ఉంటుంది కూడా. గైస్ ఐ హ్యావ్ గివెన్ op choice. సో సపోజ్ నేను ఆపరేటర్ కనుక ఇవ్వలేదనుకోండి, లైక్ ఇఫ్ ఐ గివ్ మాడ్యులో ఆపరేటర్, ఇట్ విల్ నాట్ గో ఇన్ టు ద లూప్ అండ్ ఇట్ ప్రింట్స్ నథింగ్ అనమాట. ఏం నథింగ్ ప్రింట్ అవ్వకుండా ఏదో ప్రింట్ అయినా బెటరే కదా. ఎంటర్ ఆన్ ఆపరేటర్, ఐ ఫర్ గివ్ స్లాష్ ఆపరేటర్, నథింగ్ ఈజ్ ప్రింటెడ్. సో దానికంటే ఇఫ్ ఐ గివ్ లైక్ ఎల్స్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ప్రింట్ ఇన్వాలిడ్ ఆపరేటర్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, ఇట్ గివ్స్ సంథింగ్ మీనింగ్ఫుల్ కదా. ఇఫ్ ఐ గివ్ స్లాష్ అంటే ఇన్వాలిడ్ ఆపరేటర్. ఇఫ్ ఐ గివ్ మాడ్యులో, ఇట్ గివ్స్ లైక్ ఆస్క్ మీ ఫస్ట్ నెంబర్, ఫైవ్ నెంబర్, దట్ ఈస్ నథింగ్ బట్ 20 అనమాట. వీ హ్యావ్ గివెన్ ఫ్లోట్, దట్స్ వై ఇట్ ప్రింట్స్ యాజ్ 20.0 అనమాట. సో ఇలాగా చాలా అంటే ఎన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ అనమాట. అలానే బేసిక్ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి చెకింగ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, ఇలాంటి బేసిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. అవి కూడా ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది కూడా కొంచెం బాగుంటుంది. మీరు ఆ లాజిక్ని బాగా అర్థం చేసుకోండి. ఆ లాజిక్ కనుక ఏంటంటే, బట్ సపోజ్ నేను లాజిక్ అంటే ఆర్మ్స్ట్రాంగ్ లాజిక్ అంటే ఇది మీరు చేయండి, లైక్ హోంవర్క్లో అనుకోండి 123 ఉందనుకోండి. ఈ 123 మన ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఆర్మ్స్ట్రాంగ్ లైక్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ నెంబర్ ఈజ్ చెకింగ్ వెదర్ ఆ నెంబర్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నాను. ఇది 123 ఆర్మ్స్ట్రాంగ్ కాదని చెక్ చేసుకోవడానికి ఏంటంటే మెయిన్గా ఇట్ ద సమ్ ఆఫ్ ద క్యూబ్, అంటే డిజిట్, ప్రతి ఒక్క డిజిట్ ఒక క్యూబ్ సేమ్ యాడ్ చేసిన తర్వాత లైక్ 1 క్యూబ్ అంటే లైక్ నథింగ్ బట్ 1 into 1 plus 2 into
2 into guys, yeah, 2 into 2 into 2 plus 3 into 3 into 3 చేసినప్పుడు ఈ సేమ్ వచ్చింది అనుకోండి రెండిట్లో, దట్ ఈస్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. నథింగ్ బట్ సపోజ్ 123 తీసుకున్నాను అనుకోండి, 1³ 1/3 ప్లస్ 2/3 ప్లస్ 3/3 ఈక్వల్ టు 123 వచ్చింది అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. నాకు తెలిసి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ 153 ఈజ్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనుకుంటా. లెట్ మీ చెక్ ఇన్ ద వెబ్సైట్. ఈజ్ 153 is 153, yeah, I think 153 is an Armstrong number, right? Yeah, an Armstrong, hence one, yeah. చూడండి ఇక్కడ an Armstrong number is of a 3-digit number, is a number in which the sum of the cube of the digits is equal to the number itself. అర్థమైంది కదా? సపోజ్ 153 తీసుకున్నాం అనుకోండి, 1/3 ప్లస్ 5/3 ప్లస్ 3/3 ఈక్వల్ టు 153 అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. సో ఆ ప్రోగ్రామ్ మీరు ఇంట్లో చేయండి. ఐ థింక్ క్లారిటీ అర్థమవుతుంది. సో మధ్యలో ఒకసారి పవర్ కట్ అయింది, దానివల్ల వైఫై కనెక్ట్ డిజేబుల్ అయింది. సో ఐ హ్యావ్ రీకనెక్టెడ్ ఇట్. సో మళ్ళీ ఇక్కడ నుంచి 2-3 అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ అయింది అనమాట. సో లైక్ మీకు జూపిటర్ కనుక మీకు తెలుసుండి అంటే మీకు క్లారిటీ అర్థమవుతుంది. లైక్ ఇక్కడ 24th టైం నేను కంపైల్ చేశాను, 34th టైం కంపైల్ చేశాను, 35th. దాని తర్వాత మరి ఇక్కడ ఎందుకు 2 వచ్చింది అనుకోవచ్చు మీరు. దట్ ఈస్ బట్ మళ్ళీ రీకనెక్ట్ అయింది కాబట్టి 2 అని వస్తుంది. ఇఫ్ ఐ run all the cells at a time, just if I get fresh anamata, like let me show you how. Restart and unnanu anukontanu ankandi, it all restart anamata. Takes time. Yeah, student 1 2 3 4 5 6 7. ఇప్పుడు నేను ఒక నెంబర్ ఏజ్ ఇచ్చాను అనుకోండి, 21 is the age, print age 21 వస్తుంది. అట్లా దాని తర్వాత ఇవన్నీ రన్ అయిపోతాయి. దాని తర్వాత if I give even an odd number, like if I give 12, it shows as given number is an odd number. అట్లా ప్రతి ఒక్కటి రన్ అయిపోతుంది. I have give minus 1.2. This is nothing but I am just I can give a comment and comment చేయొచ్చు అనమాట. సో ఇట్లా అనమాట. లైక్ టుడే ఈరోజు మనం 20 ప్రోగ్రామ్స్ చూసాము అనమాట. 20 ప్రోగ్రామ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ గైస్ కెన్ అండర్స్టాండ్ బేసిక్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ వచ్చినా బేసిక్ ప్రోగ్రామ్ యూ హ్యావ్ టు డూ అనమాట. లైక్ ఇఫ్ యూ నో ద లాజిక్ ఆఫ్ ఎవ్రీథింగ్, చాలా ఈజీగా మనం పైథాన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఇందా చెప్పాను కదా, లైక్ లెంత్ మీరు చూసింటే డైరెక్ట్ లెంత్ అని చెప్పేసి నేను డైరెక్ట్ LENGTH ఇచ్చాను. సో అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు, వీ హ్యావ్ టు గివ్ LEN అనమాట. అలానే మీరు లర్న్ పైథాన్ ఇన్ 2 hours చూడకపోయింటే చూడండి, అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గైస్ తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి లైక్ ఛానల్స్ అనేవి. మీరు కనుక సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంచి ఛానల్స్ వస్తాయి, మంచిగా మీకు టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు. సో ఐ హోప్ యూ గైస్ సపోర్ట్ అస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.